గత వీడియోలో డిస్కామ్లు ఎందువలన ఎప్పుడు నష్టాలలో ఉంటాయో చెప్పాను. ఇవి కోట్లాది రూపాయలను బ్యాంక్స్ నుంచి అప్పులుగా తెచ్చి వడ్డీలు కడుతుంటాయి. అప్పుల్లో ఉన్న ఈ సంస్థలను మూసివేయలేరు, అలాగని వినియోగదారుల నుంచి మొత్తం డబ్బులు వసూలు చేయను లేరు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ పై అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. కాబట్టి వీరు చెప్పేదే వేదం, చేసేదే చట్టం. ఆంధ్రప్రదేశ్లో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఏపీఈపీడీసీఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఏపీఎస్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీసీపీడీసీఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. అలానే తెలంగాణలో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ టీఎస్ఎన్పీడీసీఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ స్టేట్ లిమిటెడ్ టీఎస్ఎస్పీడీసీఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. ఇలా ఒక్కో స్టేట్లో ఒక్కో డిస్కామ్స్ ఉంటాయి. 2015 నాటికి ఇవి 3.8 లక్షల కోట్ల వరకు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇది దేశ జీడీపీలో 3.5% కన్నా ఎక్కువ. వీటిని ఆదుకునేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది, ఎలాంటి కండిషన్స్ పెట్టిందో ఒకసారి చూద్దాం. నవంబర్ 5, 2015న సెంట్రల్ గవర్నమెంట్ 32 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ డిస్కామ్స్ యొక్క అప్పులను దృష్టిలో పెట్టుకుని ఉజ్వల్ డిస్కామ్ అస్యూరెన్స్ యోజన ఉదయ్ స్కీమ్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ను ఒకసారి చూసినట్లయితే, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న డిస్కామ్స్ను ఆర్థికంగా ఆదుకొని విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో సంస్కరణలు తీసుకువచ్చి డిస్కామ్స్ను ఫైనాన్షియల్గా, ఆపరేషనల్గా బలోపేతం చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్లో చేరే ప్రతి రాష్ట్రం వాటి డిస్కామ్స్ యొక్క యావరేజ్ టెక్నికల్ మరియు కమర్షియల్ లాసెస్ను 22% నుంచి 15%కు తగ్గించాలని సూచిస్తుంది. ఇక్కడ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్ ఎక్విప్మెంట్స్ మొదలైన వాటి వలన కలిగే లాసెస్ను టెక్నికల్ లాసెస్ అని, పవర్ థెఫ్టింగ్, మీటరింగ్ ట్యాంపరింగ్, నాన్ పేమెంట్స్ లాంటి వాటిని కమర్షియల్ లాసెస్ అని అంటారు. 2018 లేదా 2019 కల్లా రెవెన్యూ సైడ్ సప్లై మరియు కాస్ట్ సైడ్ సప్లై మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించవలసి ఉంటుంది. అంటే పెట్టే ఖర్చు వచ్చే ఆదాయానికి సమానంగా ఉండేలా చూడడం. ఈ వ్యత్యాసం పర్ యూనిట్కి 0.25 రూపీస్ కంటే ఎక్కువగా ఉండేది. ఈ స్కీమ్లో చేరిన వారు నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, స్మార్ట్ మీటర్లను అమర్చడం, ఎక్విప్మెంట్ అప్గ్రేడేషన్ ద్వారా ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ అంటే ఎల్ఈడి బల్బులు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్స్, అగ్రికల్చరల్ పంప్స్ లాంటి వాటిని ఎనర్జీ సేవ్ చేసేవి వాడేలా ప్రోత్సహించాలి. ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా పవర్ కొనుగోలు కాస్ట్, ఇంట్రెస్ట్ బర్డెన్ మరియు లాసెస్ను తగ్గించుకొని సరసమైన ధరలకే విద్యుత్ను వినియోగదారులకు అందించాలి. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కి తగిన చర్యలు తీసుకోవాలి. ఫీడర్ మీటరింగ్, స్మార్ట్ మీటర్స్ అమర్చాలి. సంబంధిత డిస్కామ్ యొక్క స్టేట్స్ వీటి అప్పులలో 75% భరించవలసి ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేసే స్టేట్స్కు ఈ స్కీమ్ ద్వారా అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 25% అప్పులకు స్టేట్ గ్యారంటీడ్ డిస్కామ్స్ బాండ్ ఇష్యూ చేయవలసి ఉంటుంది. ఈ స్కీమ్లో చేరాలా వద్దా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్రాలకే వదిలేసింది. ఈ స్కీమ్లో చేరడం వలన స్టేట్స్కు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏ స్టేట్స్ అయితే ఉదయ్ స్కీమ్ను ఆమోదించి అమలు చేస్తాయో ఆ రాష్ట్రాలకు మినిస్ట్రీ ఆఫ్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన DDU-GJY, పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్ PSDF మరియు ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ IPDS ద్వారా అదనపు నిధులను ఒక్కో స్టేజ్లో అందించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనే స్టేట్స్కు కొంత తక్కువ ధరకే అధిక బొగ్గును అందించడం జరుగుతుంది. అంతేకాకుండా NTPC మరియు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నుంచి తక్కువ ధరకే విద్యుత్ను సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్స్ కన్స్ట్రక్షన్ను వేగంగా కంప్లీట్ చేసి కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పవర్ పర్చేజ్ చేసుకునే వీలు కలిగిస్తారు. ఒకవేళ ఆపరేషనల్ మైల్ స్టోన్స్ను అందుకోలేకపోతే IPDS మరియు DDU-GJY స్కీమ్స్ కింద వచ్చే బెనిఫిట్స్ను సంబంధిత రాష్ట్రాలు కోల్పోవలసి ఉంటుంది. ఉదయ్ స్కీమ్ అమలు పరచడం వలన 2031 లక్షల LED బల్బులను ఉజాలా స్కీమ్ కింద రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనివలన ప్రతి సంవత్సరం విద్యుత్ మిగులు ద్వారా 10,500 కోట్ల రూపాయలు ఆదా చేయడమే కాకుండా 21.3 మిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ను ప్రతి సంవత్సరం ఆపగలిగాము.
అర్బన్ ఫీడర్ మీటరింగ్ టార్గెట్ 2137కు మించి 4113 ఫీడర్స్కు మీటరింగ్ ప్రొవైడ్ చేశారు. అలానే రూరల్ ఏరియాస్లో 10,744 మీటర్స్కు గాను 8,669 ఫీడర్స్కు మీటరింగ్ను ప్రొవైడ్ చేశారు. అలానే 50,754 ఆడిట్ చేయవలసి ఉండగా ఏకంగా 87,662 ఫీడర్స్కు ఆడిట్ చేయగలిగారు. ఉదయ్ స్కీమ్ వలన ఏపీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, బీహార్, అస్సాం మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 91 లక్షల ఇళ్లకు నూతనంగా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉదయ్ స్కీమ్ వలన రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని 2016లో ఉన్న 42,849 మెగావాట్ నుంచి 2017కు 57,260 మెగావాట్కు పెంచగలిగారు. కానీ 2019 నాటికి ఈ స్కీమ్లో చేరిన 28 రాష్ట్రాలలో కేవలం 10 రాష్ట్రాలు మాత్రమే లాసెస్ను తగ్గించి కొంత ప్రాఫిట్స్ను జనరేట్ చేయడం జరిగింది. 2019 కల్లా ఏటీ అండ్ సి లాసెస్ను 15% తగ్గించుకోవాల్సి ఉండగా చాలా నార్త్ మరియు సెంట్రల్ స్టేట్స్ 19.05%కు తగ్గించగలిగాయి. 2019 నాటికి ఏసీఎస్ మరియు ఏఆర్ఆర్ మధ్య వ్యత్యాసం ఏమీ లేకుండా చేయాలి. కానీ ఇది 0.25 రూపీస్ పర్ యూనిట్ గా చాలా రాష్ట్రాలలో ఉండిపోయింది. ఫీడర్ సాగ్రిగేషన్ మరియు ఫీడర్ మీటరింగ్ అనేవి చాలా రాష్ట్రాలు చేయలేకపోయాయి. పవర్ సబ్సిడీల వలన కూడా కొంత లాసెస్ ఏర్పడ్డాయి. వీటి వలన ఉదయ్ స్కీమ్ లో చేరిన రాష్ట్రాలు కొంత ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. అందువలన సెంట్రల్ గవర్నమెంట్ ఉదయ్ స్కీమ్ 2ను తెరపైకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ ను అమర్చడం, డిస్కామ్స్ ద్వారా తక్షణ చెల్లింపు విధానం, షార్ట్ టర్మ్లో బొగ్గును అందుబాటులోకి తీసుకురావడం, గ్యాస్ ఆధారిత ప్లాంట్లను పునరుద్ధరించడం వీటి లక్ష్యాలు. ఎన్ని స్కీమ్స్ తీసుకువచ్చినా ప్రజల ఆలోచన విధానం, రాజకీయాలలో మార్పులు, మెరుగైన నిర్వహణ, అప్గ్రేడేషన్ లేకపోతే డిస్కామ్స్ ఎప్పటికీ లాసెస్లోనే ఉండిపోతాయి. వాటి అప్పుల భారం తిరిగి ప్రజలపైన పడుతూ ఉంటాయి.